ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 31 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. వ్యాఖ్యానాంశం: క్రీస్తు తానే మీ జవాబు. వ్యాఖ్యానాంశం: క్రీస్తు తానే మీ జవాబు. వ్యాఖ్యానం: ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో విరివిగా ఆయా దైవదాసులను గూర్చి చెప్పబడింది. కొందరి పేర్లు వ్రాయబడ్డాయి. అనేకులు పనిచేసినది వ్రాతకు వచ్చినది కానీ వారి పేరైతే తెలుపబడలేదు. పేరుతో వర్ణింపబడిన వారిలో ఈ షెమయా ఒకడు. 12వ అధ్యాయం 5-7 వచనాల్లో మళ్ళీ అతడు సూచింపబడి ఉన్నాడు. ఒకవేళ దినవృత్తాంతముల గ్రంథం వ్రాయుటయందు ఈయనకు భాగం ఇవ్వబడిందేమో. ఎందుకంటే 12-15లో వ్రాత సంబంధంగా సూచింపబడి ఉన్నాడు. 12-15లోనూ 13-22లోనూ ఇట్లే చెప్పబడి ఉన్నాడు. అవును, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చెబుతున్నట్టు, ఏ యుగములోనైనను దేవుడు తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేసుకోలేదు. 1. ఫలవంతమైన ఋతువులు దయచేయటం వలన ఒక సాక్ష్యం సృష్టిలో ఇచ్చి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1వ అధ్యాయం చూడండి. 2. ప్రతి మానవునిలో మనస్సాక్షి ఉండుటను బట్టి సాక్ష్యం జరుగుతున్నది. రోమాపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 3. యూదుల జనాంగాన్ని ఏర్పరిచి వారి వశమున తన యుక్తులను ఉంచినందున లోకంలో గొప్ప సాక్ష్యం జరిగింది. రోమాపత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక 4. యుగాంతమందు క్రీస్తును అనుగ్రహించుట చేత లోకానికి చెప్పతగిన గొప్ప సాక్ష్యం లేచింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. యేసుక్రీస్తును గురించిన సాక్ష్యమును విని క్రీస్తును అంగీకరించి రక్షింపబడితిరా లేదా? ఎఫెసీ పత్రిక 2:8-9 వచనాలు. మీరు నియమింపబడిన వారిలో లెక్కింపబడితిరా లేదా? అపొస్తలుల కార్యములు 13:48. మీ పేరు జీవగ్రంథములో వ్రాయబడిందా లేదా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రశ్నలు గొప్పవి. క్రీస్తు తానే మీ జవాబు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.